9TV న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కోసిగి మండలం 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. కోసిగి ఎల్లమ్మ గుడి దగ్గర బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏనాడు జరగని అభివృద్ధి పనులు గత 4.5 సంవత్సరములలో మన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఈ రోజున నూతన చరిత్రకు శ్రీకారం చుట్టామని, జలాధార మా ఊరి బాట అనే 2 కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని, జలాధార ప్రాజెక్టుకు 2019-20 సంవత్సరానికి మొదటి విడతగా 16,000 కోట్లను ఖర్చు చేయడం జరుగుతుందని, ఈ ప్రాజెక్టులో భాగంగా లేటెస్ట్ టెక్నాలజీతో కుళాయి పైప్లైన్ల ద్వారా గ్రామంలో వేసే విధంగా ప్లాన్ చేయడం జరిగిందని, దీని ద్వారా గ్రామంలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి ఒక కుళాయి వేసి ఇంటికి నీరు ఇచ్చే విధంగా శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమం కోసిగిలో జరగడం కోసిగి గ్రామంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలుపడం జరిగింది. 2019-20 సంవత్సరానికి గాను 2,400 కోట్లతో ప్రాజెక్టును ఖర్చు చేసి 3,274 గ్రామాలకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రతి గ్రామానికి ఖచ్చితంగా సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, ముందు ప్రజలకు కరెంట్ ఛార్జీలు పెంచమని, వ్యవసాయానికి రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తామని, నా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేసేందుకు ఉంటానని, అలాగే ప్రతి ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ అందజేస్తామని, ప్రతి పేదవాడికి ఇల్లు ఇప్పించడం జరుగుతుందని, పెన్షన్ రాని వాళ్లకు పెన్షన్, జన్మభూమి కార్యక్రమంలోనే సమస్యలను పరిష్కరించి ఆ కార్యక్రమంలోనే వాళ్ల సమస్యలను పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. 5 లక్షల ఫారం ఫండ్ల ఫైలాన్ తమరు ఆవిష్కరించారు సార్. చూసినా కూడా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. దేశంలో ఉన్న రాష్ట్రాల అన్నిటిలోకి కూడా కొత్తగా నవనిర్మాణం చేసుకున్న ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కూడా పోటీ పడి ముందుకు వెళ్తుంది. ఏపీ జలధార ప్రాజెక్టుపై బ్రోచర్ విడుదల చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం. మహాత్మా గాంధీ నీళ్లు, మన వ్యవసాయానికి నీళ్లు ఇస్తున్నటువంటి మన దేవుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మీ అందరు కూడా తెలియజేస్తున్న సోదరులారా, మనం అసలు వెనుకబడిన నియోజకవర్గం, పల్లెల్లో సిమెంట్ రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. మన లోకేష్ బాబు గారిని అడిగి దాదాపు 50 కోట్లు 60 కోట్లు తీసుకొని వచ్చి పనులు ప్రారంభం చేశాం. మన మీద గెలిచినటువంటి బాలనాగిరెడ్డి గారు అసెంబ్లీకి అయితే పోరు కానీ హైకోర్టులో పోయి స్టే తీసుకొని వచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు. అయ్యా 3,278 గ్రామాలకి మొత్తం రోడ్డు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇది కానీ వస్తే ఇంకా ఏ ఊరికి కూడా మట్టి రోడ్డు లేకుండా గ్రామానికి నేరుగా సిమెంట్ రోడ్డు వస్తుంది, లేకపోతే బీటీ రోడ్డు వస్తుంది. గ్రామాల్లో ఇప్పుడే చంద్రన్న బాట కింద సిమెంట్ రోడ్లు వేసాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు బురదలో నడిచేవారు, దుమ్ములో నడిచేవారు, ఈరోజు దర్జాగా సిమెంట్ రోడ్లు నడుస్తున్నాము అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క ఆమోదం తెలియజేయండి. ఇది మనం సృష్టించిన చరిత్ర. అందరూ మాట్లాడతారు, కొంతమందే పనిచేస్తారు. అలాంటి ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 1-2 పనులు కాకుండా అనేక పనులకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నరేగాలో అదే మరి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ హయాంలో మీరు చూస్తే 1111 కిలోమీటర్లు రోడ్డు వేస్తే ఈ 5 సంవత్సరాల్లో 23,950 కిలోమీటర్ రోడ్డు వేసాం. 5,868 కోట్లు పెట్టి. ఇంకొకటి 2 సంవత్సరాల్లో ఏ ఊర్లో కూడా మట్టి రోడ్డు లేకుండా స్లోగా ఉన్నారు. పూరింటి గడ్డకు సేవ చేసుకుని
అవకాశంగా భావించి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొంటాను. అశాస్త్రీయ విభజన కారణంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మలచడమే నా కర్తవ్యంగా స్వీకరించి చిత్తశుద్ధితో పనిచేస్తాను. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వంతో కలిసి ధర్మ పోరాటం సాగిస్తాను. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన నమ్మక ద్రోహులకు ప్రజాస్వామ్యయుతంగా గుణపాఠం చెబుతాను. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో అమలు చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతను తొలగించటకు నా వంతు కృషి చేస్తాను. అపారమైన సహజ వనరులను సంపూర్ణంగా సద్వినియోగపరుచుకొని రాష్ట్ర ప్రగతికి పాటుపడతాను. నీటిని పొదుపుగా వాడుతూ భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాల్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తాను. పేదల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ప్రకృతి సేద్యం, పారిశుద్ధ్యం మొదలైన కార్యక్రమాల అమలుకు త్రికరణ శుద్ధిగా సహకరిస్తాను. నా ఇంటి పరిసరాలను, నా గ్రామాన్ని, వార్డును